ఫ్రెండ్స్, నేను ఇక్కడ మహబూబ్ నగర్ నుంచి వచ్చాను. నా పేరు సావిత్రి. నేను ఎన్నో హోప్స్తో చాలామందిని అడిగాను, కానీ ఎవరు నాకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. కనీసం కొంచెం బేసిక్స్ అన్న చూపించాలంటే ఏ టైలర్ దగ్గరికి వెళ్ళినా కూడా నాకు ఎవరు చూపించలేదు. నేను హైదరాబాద్ కూడా వెళ్ళాను, అక్కడ కూడా నాకు ఎక్కడ నచ్చలేదు. ఇది 1 ఇయర్ నుంచి నేను బాలు మాస్టర్, పాషా మాస్టర్ వాళ్ళది నేను ఫాలో అవుతున్నాను. వాళ్ళ మాటలు నాకు చాలా బాగా నచ్చినాయి, నాకు హార్ట్ టచింగ్ అయింది. అక్కడ మనకు ఫ్యామిలీలో ఎలా ఉంటారో వాళ్ళు కూడా అలా బేసిక్స్ చెప్పడం వల్ల ఆడవాళ్ళు ఎలా ఉండాలి, అలాంటివి ఎట్లా ఉంటే వాళ్ళకు సపోర్ట్గా ఉంటుంది, అవన్నీ వాళ్ళు చెప్పడం వల్ల యూట్యూబ్లో నేను రెగ్యులర్గా వాళ్ళని ఫాలో అవుతాను. నాకు ఎక్కడ వెళ్ళినా నాకు కన్వీనియంట్గా లేదు, మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా ఉంటారని నేను ఇక్కడికి వచ్చాను. ఒక్కరోజు వచ్చి మొత్తం చూశాను. అదే రోజు నేను ఇక్కడ వాళ్ళది మాటల తీరు వాళ్ళది నాకు చాలా బాగా నచ్చింది. మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగానే ఫ్రీగా ఉంటారు, నవ్విస్తారు, మళ్ళీ చాలా బాగా చెప్తారు. వాళ్ళు మనకు అర్థమయ్యేలాగా చెప్తారు. చదువుతో సంబంధం లేదు ఇక్కడ. మనకు చదువు రాకపోయినా అన్నీ మంచిగా అర్థమవుతాయి మనకు. నాకు థ్రెడ్ పైపింగ్ కూడా రాదు. ఇక్కడికి వచ్చినాక 1 డేలోనే 1 గంటలోనే నేను థ్రెడ్ పైపింగ్ నేర్చుకున్నాను. నాకు మొత్తం ఫినిషింగ్ కూడా రాదు. డైలీ వేర్వి నేను స్టిచ్చింగ్ చేసుకునేదాన్ని. ఇక్కడికి వచ్చినాక ఫినిషింగు చాలా మంచి డిజైన్స్, కాలర్ నెక్స్ కానీ డ్రెస్సెస్ నాకు క్రాప్ టాప్స్, లాంగ్ ఫ్రాక్స్ అయితే 1 డేలోనే వచ్చినాయి. చూపించిన రోజే వచ్చినాయి. అంత బాగా అర్థమవుతుంది. ఫినిషింగ్ కూడా నీట్గా చాలా బాగా చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ కూడా ఇక్కడే స్టిచ్చింగ్ చేసుకున్నాను. చాలా బాగా ఫిట్టింగ్ కూడా అయింది. ఇంతకుముందుకు వేరే మాస్టర్ల దగ్గర కుట్టించుకున్నా కూడా నా షోల్డర్ జారిపోయేది. ఇప్పుడు నాది నేను వేసుకుంటే నాకు ఎంత కంఫర్ట్గా ఉందంటే అంత ఫీలింగ్గా ఉంది, హ్యాపీగా ఉంది, చాలా బాగా ఉంది. నేను హ్యాపీగా వెళ్తున్నాను. నేను బోటికి పెట్టుకోవాలనే హోప్తో మామూలు వెళ్తున్నాను. నేను బోటికి పెడతాను, మళ్ళీ మీకు యూట్యూబ్లో కూడా కనిపిస్తాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడికి వచ్చినా నాకు బాధతో వెళ్తున్నాను. నేను ఇక్కడ వాళ్ళను మాస్టర్లను విడిచి వెళ్తున్నందుకు నాకు చాలా బాధగా ఉంది, కానీ నేను ఒక నమ్మకంతో వెళ్తున్నాను.